గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు దిశ పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే మొట్టమొదటి హెడ్లైన్ వచ్చేసి మౌనం వీడని కేసీఆర్ అని చెప్పి ఒక వాక్య అయితే ఇవ్వడం జరిగింది. కవిత వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదు? ఎమ్మెల్సీ కామెంట్స్ తో పార్టీకి పూడ్చలేని నష్టం, కూతురు అయినందునే చర్యలు తీసుకోవడం లేదా? పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా సైలెంట్. సో ఇది విదేశీ పర్యటనలో బీఆర్ఎస్ కీలక నేతలు. బీఆర్ఎస్ డల్లాస్ సభ ఖర్చు 60 కోట్లు. మేజర్ గా ముఖ్యమైన న్యూస్ ఏంటంటే అగసర నందినికి పసిడి. హెప్టాథ్లాన్ లో గోల్డ్ మెడల్ సాధించిన మూడో క్రీడాకారునిగా రికార్డు. గుల్వీర్ సింగ్ కు మరో స్వర్ణం. సో ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో భారతదేశం దూసుకెళ్తుందని చెప్పాలి. ముఖ్యంగా మన క్రీడాకారులు, భారతీయ క్రీడాకారులు అద్భుతంగా రాణించి చాలా పథకాలు సాధించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం భారత్ 18 పథకాలతో ప్రజెంట్ గా ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో 2వ స్థానంలో ఉంది. ముఖ్యంగా నిన్న జరిగిన ఈవెంట్స్ లో తెలుగు అమ్మాయి అయిన అగసరి నందిని, తెలంగాణ అమ్మాయి, సికింద్రాబాద్ కు చెందిన అమ్మాయి అగసరి నందిని హెప్టాథ్లాన్ అంటే మల్టిపుల్ ఈవెంట్స్ ఉంటాయి. అందులో 100 మీటర్స్ హార్డిల్స్ ఉంటాయి, హై జంప్ ఉంటుంది, మొత్తం 7 విభాగాలు ఉంటాయి అన్నమాట. ఆ విభాగాలలో మొత్తం పాయింట్స్ వచ్చిన తర్వాత ఫైనల్ రిజల్ట్ వేస్తారనమాట. సో అట్లాంటి మొత్తం 7 ఈవెంట్స్ లలో అద్భుతంగా ప్రతిభ రాణించి సో అందులో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ముఖ్యంగా అగసరి నందినికి కంగ్రాచులేషన్ చెప్పాలి తెలంగాణ తరపున. సో ముఖ్యంగా దీనిపై తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ట్విట్టర్ లో ఆమెకు అభినందనలు తెలపడం జరిగింది. సో ఇది నాకు చాలా సంతోషం జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సినారియోలో క్రికెట్ గాని పెద్ద పెద్ద ఈవెంట్స్ గానే చాలా మంది ఫోకస్ చేస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పర్టికులర్ గా ఈ ఈవెంట్ లో ఆమె సాధించిన మెడల్ ని గుర్తించి ఆమెకు అభినందనలు తెలపడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఆమెకు మంచి ప్రోత్సాహకం ఇవ్వాలని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత ఆమెకు ఒక సన్మానం కూడా చేయాలని చెప్పి మన సైడ్ నుంచి కోరుతున్నాం. సో అది చూడాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గుల్వీర్ సింగ్ కు మరో స్వర్ణం. గుల్వీర్ సింగ్ 10,000 మీటర్స్ లో ఒక స్వర్ణం రావడం జరిగింది. గుల్వీర్ సింగ్ కు ఆల్రెడీ 10,000 మీటర్స్ లో స్వర్ణం రావడం జరిగింది. ఇప్పుడు 5,000 మీటర్స్ లో కూడా అతను స్వర్ణం గెలుచుకోవడం జరిగింది. అంటే అతనికి 2వ స్వర్ణం అన్నమాట. ఒక ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో ఒక అథ్లెట్ ప్రెసెంట్ గా 2 స్వర్ణాలు గెలుచుకున్న భారతీయ క్రీడాకారు ఈ ఈవెంట్ లో గుల్వీర్ సింగ్. నిజంగా అతనికి కూడా చాలా హ్యాట్సాప్ చెప్పాలి, కంగ్రాచులేషన్ చెప్పాలి. ఇంకోటి పూజా సింగ్ హై జంప్ లో నిన్న గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సో ఆమెకు కూడా కంగ్రాచులేషన్ చెప్పాలి. నిజంగా చాలా గర్వకారణం. భారతీయ క్రీడాకారులు, ముఖ్యంగా మహిళలు కూడా మీరు చూస్తున్నట్టయితే ఇందులో మనకు గోల్డ్ మెడల్ సాధించిన మహిళలు అగసరి నందిని ప్లస్ ఎర్రాజి జ్యోతి, వీళ్ళిద్దరు తెలుగు అమ్మాయిలు. అగసరి నందిని తెలంగాణ అమ్మాయి, ఎర్రాజి జ్యోతి వచ్చేసి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమ్మాయి. సో ఇద్దరు మహిళ ఉమెన్స్. పూజా సింగ్ ప్లస్ 400 మీటర్స్ రిలేలో రజిత బృందం ప్లస్ మెన్స్ 400 రిలేలో రూపా చౌదరి. సో ఎంతమంది చూడండి పథకాలు ఎట్లా సాధిస్తున్నారు చూడండి. వచ్చిన 7-8 పథకాలు అంటే గోల్డ్ మెడల్స్ లో ఒక దాదాపు 5 పథకాలు మహిళలకే రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పాలి ఈ విషయంలో. సో ఇది నాకు బాగా ఇంప్రెస్ అనిపించింది. నిజంగా నేను ఎప్పుడు ఈ ఈవెంట్స్ ను ఫాలో అవుతున్నా. సో డైలీ ఇంప్రూవ్ అవుతున్నా మన క్రీడాకారులు. డైలీ ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో ప్రెసెంట్ గా మనం 2వ స్థానంలో ఉన్నాం. అంటే చైనా మొదటి స్థానం, మనం 2వ స్థానంలో ఉన్నాం. మన తర్వాతనే జపాన్, ఖతార్ ఇట్లాంటి దేశాలు ఉన్నాయి. సో ఏషియన్ కంట్రీస్ పాల్గొన్న ఈ పెద్ద ఈవెంట్ లో భారతీయ క్రీడాకారులు చాలా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. సో ఇదే స్ఫూర్తితో ఇలాగనే
స్ఫూర్తితో ఈ ఛాంపియన్షిప్ లో కొనసాగితే లాస్ ఏంజల్స్ లో జరిగే ఒలింపిక్ ఈవెంట్స్ లో మంచి పథకాలు మంచి మెడల్స్ వచ్చే అవకాశం ఉన్నందున వాళ్ళందరికీ మంచిగా మనం ప్రోత్సాహకం గవర్నమెంట్స్ తరఫున ఇవ్వాలని చెప్పి వాళ్ళకు మంచి గుర్తింపు ఇవ్వాలని చెప్పి మన తెలంగాణ గవర్నమెంట్ అయినా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా కోరుకుందాం. సో ఇది ముఖ్యంగా స్పోర్ట్స్ విషయానికి వస్తే, నేడు మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే అన్నమాట. సాయంత్రం 6:30 గంటలకు హైటెక్స్ లో ప్రారంభం. ప్రత్యేక ఆకర్షణగా బాలీవుడ్ తారలు, న్యాయ నిర్ణేతగా సోను సూద్, విజేతకు సీఎం రేవంత్, కిరీటధారిణి. సో ఎన్నో విమర్శలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు తలెత్తినా గానీ తెలంగాణ గవర్నమెంట్ ఈ ఈవెంట్ ను ముందుకు తీసుకెళ్లి ప్రజెంట్ గా ఈ రోజు ఫైనల్ ఈవెంట్ హైటెక్స్ లో జరుగుతుంది. సో నేడు మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఫైనల్ ఈవెంట్ జరుగుతుంది. సో ఈ ఈవెంట్ కు న్యాయ నిర్ణేతగా సోను సూద్ ను ఎంచుకోవడం జరిగింది. సో విజేతకు సీఎం రేవంత్, కిరీటధారణ అని చెప్పి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది 10 ఏళ్లకు 10 ఉత్తమ చిత్రాలు 2024 గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రకటన. సో 10 సంవత్సరాలకు గాని 2014 నుంచి 2024 వరకు 23 వరకు విడుదలైన మూవీస్ ఎంపిక, ఏడాదికి 3 సినిమాలకు పురస్కారాలు అందజేత, నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు, జ్యూరీ చైర్మన్ మురళీ మోహన్ వెల్లడి అన్నమాట. సో ఈ విధంగా 2024 సంవత్సరానికి గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి కూడా 2023 వరకు కూడా గత 10 సంవత్సరాలలో ఏ సంవత్సరంలో ఉత్తమ చిత్రాలుగా నిలిచాయో ఆ చిత్రాలకు 3 సినిమాల ఎంపిక చేసి వాటికి అవార్డులు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది నెక్స్ట్, గుజరాత్ ఇంటికి ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై సూపర్ విక్టరీ. క్వాలిఫైర్ 2 లో పంజాబ్ ను ఢీకొట్టనున్న పాండ్యా సేన. సో ముంబై భీకరమైన ఫామ్ లో ఉంది. నాకు యాక్చువల్లీ ఏంటంటే ముంబైని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసిన అంత స్టార్టింగ్ పాయింట్ అనేది అంత బాగుండదు. సో ఆ తర్వాత పికప్ కావడం అనేది చాలా హార్డ్ వర్క్ అనేది చాలా చేస్తారనమాట. సో ఈ మనం గత ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఏదైతే విన్ అయిందో, మీరు ఒకసారి హిస్టరీ చూసినట్టయితే వాళ్ళు స్టార్టింగ్ చాలా మ్యాచ్లు ఓడిపోతారు. 2-3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు స్పిరిట్ తో ముందుకెళ్తే అసలు ఇంకా ముంబైని ఆపడం అనేది చాలా కష్టతరమైన సాధ్యం అని అంటారు. సో ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ముంబై రోహిత్ మాత్రం అసలు బీభత్సకరమైన దాడి చేశాడని చెప్పాలి. భయంకరమైనగా ఆడడం జరిగింది రోహిత్. సో ఒకసారి చూద్దాం. సో గుజరాత్ ఇంటికి పోరాడి ఓడి లీగ్ నుంచి నిష్క్రమించిన గుజరాత్ క్వాలిఫైర్ 2 లో పంజాబ్ తో పాండ్యా సేన డి. సో ఈ చెలరేగిన రోహిత్ ముందుగా బ్యాటింగ్ చేసి ముంబైకి అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్, బెయిర్స్టో ఇన్నింగ్స్ దాటిగా ఆరంభించారు. పవర్ ప్లేలో 2 గుజరాత్ బౌలర్ల భరతం పట్టారు. రికల్టన్ స్థానంలో జట్టులోకి వచ్చిన బెయిర్స్టోకు ఇదే తొలి మ్యాచ్. తనపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టడం జరిగింది. సో 4వ ఓవర్లో బెయిర్స్టో 3 సిక్సర్లు 2 ఫోర్లు దంచి 26 రన్స్ పిండుకున్నాడు. సో మరో ఎండ్లో కూడా రోహిత్ కూడా ఏం తగ్గలేదు. 6వ ఓవర్లో రోహిత్ 6 6 4 కొట్టాడు. దీంతో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 79 పరుగులు రావడం జరిగింది. సో అల్టిమేట్ గా రోహిత్ అండ్ బెయిర్స్టోకు చాలా అద్భుతంగా ఆడారని చెప్పాలి ముంబైకి. సో ముంబై ఇప్పుడు ప్రెసెంట్ గా ఇంకొక మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది, పంజాబ్ తో ఆడాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఆర్సీబీ ఫైనల్ కి వెళ్ళడం జరిగింది. సో ముంబై వర్సెస్ పంజాబ్ ఈ మ్యాచ్ లో నెగ్గిన వాళ్ళు ఆర్సీబీతోని ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. నిజంగా ముంబై మాత్రం చాలా భీకరంగా
ఆడుతుంది. సో పంజాబ్ మ్యాచ్ లో మరి ముంబై వర్సెస్ పంజాబ్ లో ఎలా ఉంటుందో ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది. సో ఇది మేజర్ గా. సో మేజర్ గా ఇదండి న్యూస్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.